గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి రోజు మనము గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజిస్తూ ఉంటాము, స్మరిస్తూ ఉంటాము కదా. మరి ఈరోజు వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసినటువంటి రూపమే గురువు గారు. మనకు గురువు ఎలా బోధిస్తాడు? మనకు గురువు బోధించనిది మనకు లేదు కదా. మన అజ్ఞానాన్ని, మన అంధకారాన్ని, మనకు జ్ఞానాన్ని కల్పించేటటువంటిది మనకు గురువు గారు. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారే గురువు కదా. మరి అలాంటి గురువుకు స్వార్థం అనేది అస్సలు ఉండదు. గురువు ఆజ్ఞ లేనిది మనకు ఏది కూడా జరగదు కదా. అయితే ఏంటిదంటే గురువు ఎలాంటిదంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్యాండిల్ ముట్టిస్తే ఆ క్యాండిల్ వెలుతురు తన సాధ్యమైనంత వరకు వెలుతురు వస్తూనే ఉంటుంది. అసాధ్యంగా ఉన్నంత మట్టుకు చీకటి ఉంటుంది. అలాంటిదే ఈ క్యాండిల్ వెలుతురు లాంటి వాడే గురువు. ఏమిటిదంటే తనకు మనస్వార్థ అనేది ఉండదు. నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు వీళ్ళకు జ్ఞానాన్ని బోధించాలి అనేటటువంటిది గురువు గారికి ఉండదు. శిష్యులకు ఎప్పుడు బోధిస్తూనే ఉంటాడు. అంటే క్యాండిల్ వెలుతురు ఏ విధంగా తను మొత్తం కరిగిపోయే వరకు ఏ విధంగా వెలుతురునిస్తాడో, గురువు కూడా తన శక్తి ఉన్నంత మట్టుకు తను బోధిస్తూనే ఉంటాడు. అలాంటి మనము గురువు గారిని స్మరించుకోవడం, గురువు గారులను పూజించడము చాలా మన సంప్రదాయం. మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ.